హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజైతే జంతికల ప్రిపరేషన్ చూపిచ్చేస్తా మీకు. నేను యాక్చువల్లీ పిండి ముందుదే ఎందుకు చూపించలేదంటే ఏమేమి తీసుకున్నాను అనేది ఆల్రెడీ మా మమ్మ ఆడించుంచింది కాబట్టి మీ అందరికీ చూపించలేదు. బట్ ఇప్పుడు చెప్పేస్తా వినేయండి. పచ్చెనపప్పు, మినపప్పు ఇంకా సగ్గుబియ్యం అనమాట. ఈ 3 కలిపి ఆడించుంచింది పిండి. అంటే అర కేజీ, అర కేజీ అలా పిండి 3 కేజీలు కావాలి అలా దానికి తగ్గట్టు వేసుకున్నదనమాట. ఇంకా అందులోను ఇప్పుడు ఏమేమి వేసుకుంటున్నామంటే మనం సాల్ట్ ఇంకా పచ్చికారం వేసుకోవాలి. నార్మల్‌ది కాదు. పచ్చికారం ఇంకా నువ్వులు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా తర్వాత వాము కొంచెం ఏసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు పిండిలో కలుపుకోండి. ఇంకా సాల్ట్ అయితే మీకు తగినంత వేసుకోండి అంచనాకి. లేదు అంటే పిండి మిక్స్ అయ్యాక చిన్న నోట్లో పెట్టుకొని తెలుస్తుంది. అప్పుడు కావాలన్నా వేసుకున్నా మిక్స్ అయిపోతుందనమాట. ఇంకా తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసేసుకొని చపాతీ పిండిలో అలా కాకుండా మామూలుగా అంటుకున్నట్టే కలుపుకోండి. ఎందుకంటే అలా కలుపుకుంటేనే జంతికలు మంచిగా వస్తాయన్నమాట. ఇంకా తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్నాక అప్పుడు డాల్డా మరగబెట్టి వేసుకున్నాను. ఇలా లాస్ట్‌లో డాల్డా మరగబెట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే పిండి బేగా డ్రై అయిపోకుండా ఉంటుంది. జంతికల పిండనేది బేగా డ్రై అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ పిండిలు ఆ జంతికలు చేసిన వాళ్ళైతే ఇంకా తడి క్లాత్ వేసుకొని మరీ చేసుకుంటారనమాట. డ్రై అయిపోతే అట్టగట్టేసినట్టు అలా అయిపోతుందనమాట. అందుకోసమనే నేను లాస్ట్‌లో డాల్డా వేసాము. ఇలా వేయడం వల్ల యూజ్ ఇదనమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకొని చాలా జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే వేడి డాల్డా కదా! ఇంక మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు పాన్‌లో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ మీద అనుకుంటున్నారా? కాదండి. కర్రల పొయ్యి మీద పెట్టుకోవాలనమాట. పెట్టుకొని నూనె మరిగాక ఇంకా జంతికలు గొట్టం అంటారు మా సైడ్. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఇంకా మంచిగా ఇలా తిప్పుకోండి. జంతికలు ఇలా వేసేయండి. వేసేసుకున్నాక అలా ఆయిల్‌లో డిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్‌గా వచ్చాయి అసలు. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇలా కర్రల పొయ్యి మీద పిండి వంటలు చేయడం అనేదంతా. కానీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా వచ్చాయి అసలు. నేను చేశానని కాదు. ఒకసారి మీరు కూడా చూసేయండి. సౌండ్ ఎంత మంచిగా వస్తుందో. నిజమే కదా! అంటే మంచి క్రిస్పీగా చాలా మంచిగా బావున్నాయన్నమాట. టేస్ట్ విషయానికొస్తే సూపర్ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ప్రాసెస్ అంతా చెప్పాను గాబట్టి, చూపిచ్చాను గాబట్టి ఫాలో అయిపోయి ఆల్రెడీ మా అమ్మమ్మ జంతికలు కాకుండా ఉండలు, ఇంకా అరిసెలు కూడా చేసిద్ది. లేదంటే అయి కూడా మీకు తీసి చూపిద్దును. బట్ ఎనీవేస్ ఇదైతే చెప్పాను కదా! ఇదైతే ఫాలో అయిపోయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.